మేము మీలాగా ప్యాకేజీల కోసం పనిచేసే వాళ్ళం కాదు, పబ్లిసిటీ కోసం అంతకంటే కాదు. మాకు ప్యాకేజీ ఇచ్చే స్థాయి దమ్ము నీకుందా వాస్పల్లి అంటూ విశాఖ దక్షిణ నియోజకవర్గ సీనియర్ వైసీపీ నేత సీతంరాజు సుధాకర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే వాస్పల్లి దక్షిణ కార్పొరేటర్లు నాయకులు ప్యాకేజీలు తీసుకొని నిరసన చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలను సీతంరాజు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా బుధవారం విశాఖ 35 వార్డులో మీడియాతో మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని వాస్పల్లి గణేష్ విభజించు పాలించు అనే విధంగా పనిచేస్తున్నారని, లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదించి ₹1000 దానం చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. వాస్తవానికి ఎవరికైనా సాయం చేస్తే చెప్పుకోకూడదని, కానీ వాస్పల్లి పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నారని సీతంరాజు మండిపడ్డారు. కొంతమంది వార్డు నాయకులతో ఎమ్మెల్యే కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని, ఎమ్మెల్యే అండతో వారు కూడా ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారని, ప్రజలంతా అన్ని విషయాలు గమనిస్తున్నారని చెప్పారు. అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. విభజించు పాలించు 35వ వార్డు ఈ వార్డే ఉంది. ఒక నాయకుడికి డిపాజిట్లు రాలే, ఆ నాయకుడి చుట్టూ తిరుగుతాడు. ఇక్కడ కార్పొరేటర్నేమో బలహీనం చేస్తాడు. ఇంకో వార్డులో లెక్కర్ అమ్మేశాడు జీవీఎంసీ ఎలక్షన్లో, వాడిని తీసుకొచ్చా 3వ 4వ పదవులు. 27వ వార్డులో బ్యాంక్ కమిషన్లు, ఈ లోన్లు ఆ లోన్లు, నానా గోత్ర 2-3 పెళ్ళాలు, రకరకాల పనులు, రకరకాల ఎక్యూజుల్లో ఉన్న ఆ నాయకుడిని ఈ నాయకుడు బలోపేతం చేస్తాడు. ప్రతి 33వ వార్డులో అయితే సొంత అవసరాల గురించి చేసే పనులు చేసి పెట్టే ఓ నాయకుడిని తయారు చేశాడు. నీకు ఏ వార్డు చూడండి ఆ వార్డులో ఒక కుంపటి పెట్టడం. పోనీ ఆయన ఏమైనా పని చేస్తాడంటే, ప్రస్తుతం ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు ఏమైనా పని చేస్తాడంటే పని చేయడు. ఒక స్టీల్ బుడ్డ ఒకటి పెట్టుకుంటాడు, 1 గంట 2 తర్వాత ఆ బుడ్డ ఆన్ అయిపోద్ది. ఆ స్టీల్ బాటిల్ కింద ఉంటుంది, దానిలో ఏముంటుందో మీ అందరికీ తెలుసు. 1 గంట తర్వాత డే ఆయనకి స్టార్ట్ అయిపోయి, డే ఎండ్ అయిపోయి నైట్ స్టార్ట్ అయిపోద్ది 1 గంటకి. అంటే 11 to 1 ఆయన వర్క్ చేస్తాడు. అది కూడా నచ్చితే ఫోన్ ఎత్తడం, నచ్చకపోతే ఫోన్ ఎత్తకపోవడం. ఈ పరిస్థితులు ఇక్కడ కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇది చాలాసార్లు అధిష్టానాన్ని కూడా చెప్పాం, ఆ నాయకుడి పట్ల ఆయన ప్రవర్తించే తీరు పట్ల. షాపులు అమ్మటం, మార్కెట్ యార్డ్లో షాపులు అమ్మేయటం, ఇల్లు అమ్మేయటం. ఇల్లు ఇలాంటి వాటికి 31వ వార్డులో ఒకళ్ళిద్దరు ఉన్నారు. ఏమైనా దళారీ పనులు చేయాలంటే వాళ్ళిద్దరిని తిప్పి మార్కెటింగ్ అనమాట. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు మార్కెటింగ్లు పెడతాయి, మార్కెటింగ్ ఆఫీసర్ని, మార్కెటింగ్ మేనేజర్ని, అవుట్సోర్సింగ్ అన్నీ చేస్తాయి. ఈయనకి ఆ 2-3 ఉంటే వాళ్ళే మార్కెటింగ్ ఏజెంట్లు. ఎక్కడ ఏముందో కొట్టు రావటం, ఈ చేయటం, ఒక ₹5,000 ఇవ్వటం, దాన్ని ఫోటో తీయటం. ఎంత నీచం అంటే వారి తాలూకా మొన్న ఈ మధ్య నేను చూసా, 2-3 మనతో కూడా చెప్పా, ఒక డెడ్ బాడీ ఫ్రీజర్లో పెట్టుంటే ఆ బాడీ మీద 5,000 పెట్టి ఇలా చూడటం, ఆ ఫోటో తీయడం, నవ్వడం. మరి నువ్వు చావుకి వెళ్ళావా, దేనికి వెళ్ళా? లేదంటే ఒక చనిపోయిన వ్యక్తి తాలూకా ఫోటో తీసి ఆ ఫోటోకి ఇలా 5,000 తగిలించడం. ఏంటంటే ఇది ఎప్పుడూ లేదు ఇంతకుముందు. ఇది కూడా నాలాంటి మీలాంటి వాళ్ళని చూసి భయం వేసి, ఇదేదో దానం అంటే ఏంటి, గుప్తంగా చేయాలి. గుప్తం అంటే సీక్రసీ, దానాన్ని సీక్రసీగా చేయాలి. అలాంటి దానాన్ని కూడా బహిర్గతం చేసి దాని వింత పోకడలతో, వింత చేష్టలతో, డిసీజ్ సోన్సో, వ్యక్తి సోన్సో, వీధి సోన్సో, ఇంటి నెంబర్ సోన్సో, ఇంకా వాడి పరువు ఏం కావాలి? ఆ బంధువుల్లో కానీ ఆ వీధిలో కానీ ఇంక వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చి ఈ వింత పోకడలో ఒక 2 నెలల నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే అభద్రతతో ఏదో ఒక ట్రాన్స్ఫర్ చేయించో 10 లక్షలు కొట్టడం, ఇంకో చోట 10 లక్షలు లాగటం చేసి ఇలాంటి ఒక 5-6 వేలు చిన్న పావురాలు వేస్తారు చూడండి, అలా చిన్న చిన్న మేత కింద చేసుకుంటా వింత పోకడలతో నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, నిన్న నేను ఎప్పుడు పార్టీ లైన్ దాటి మాట్లాడను. అబ్జర్వ్ చేస్తే మీరు ఎప్పుడు కాంట్రవర్సీకి వెళ్ళిన దాఖలాలు లేవు, ఉండవు కూడా. అలాంటిది నిన్న గౌరవ కార్పొరేటర్లు కానీ కేడర్ కానీ వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తుంటే
అతని తాలూకా మనిషి ముందు రోజేమో వాట్సాప్లో ప్యాకేజ్ అని మాట్లాడాడు. నిన్న ఈ బుద్ధి లేని మనిషి కూడా టీవీలకు ఎక్కి ప్యాకేజీలు తీసుకుంటున్నారు, ఆ ప్యాకేజీ వాళ్ళతో మేము భయపడం, ఆ ప్యాకేజీ వాళ్ళ నిరసన మేము అసలు ఖాతరు చేయం, ఇలాంటి అసమ్మతి ఉంటూనే ఉంటుంది. అంటే ప్యాకేజీలు ఎవరి దగ్గర మేము తీసుకుంటున్నాం? ప్యాకేజీ ఎవరు మమ్మల్ని కొనగలే వాళ్ళు ఎవరు? ఎంతమంది? మేము రెడీ ప్యాకేజ్ తీసుకుంటాం, నువ్వు వచ్చి మాకు ప్యాకేజ్ ఇచ్చే. మమ్మల్ని ఏ రకంగా నువ్వు కొనగలుగుతావు? 5 లక్షలు 3 లక్షలు కక్కుతు పడేవాడివి, మమ్మల్ని నువ్వు కొనగలవా? రా, మేము రెడీ, ప్యాకేజీకి మేము ఈరోజు రెడీగా ఉన్నాం, రా మాకు ప్యాకేజ్ ఇచ్చే, మేము ఆ డబ్బులు నీ పాపం తీసుకెళ్ళి ప్రజలకు ఇస్తాం.